అత్యంత సమర్థవంతంగా అత్యంత గొప్పగా యావత్ ప్రపంచమంతా కొనియాడే విధంగా ఉగ్రవాద స్థావరాలను ఏ రకంగా పేల్చివేశారో మనమందరం చూశాం. ఏ రకంగా టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాదుల ఇల్లు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలు, టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. మరికొన్ని చూశాం మనం. కానీ అక్కడ చాలా జనసాంద్రత ఉంది కాబట్టి, చాలా ఇతర ఉగ్రవాదులకు సంబంధం లేని ఇల్లు ప్రాణ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరొక 2 ప్రాంతాలను పక్కన పెట్టి మన సైనికులు, మన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రపంచమంతా నివ్వెరపోయే విధంగా మరి ఏ రకంగా వాటిని మట్టి పెట్టామో మనం చూసాం. ఇందులో అనేక మంది కాందార్ విమాన హైజాగ్, మన విమానాన్ని నేపాల్ నుంచి హైజాగ్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాందార్లో తీసుకెళ్ళి మనలో బ్లాక్మెయిల్ చేసి ఉగ్రవాదులను విడిపించినటువంటి ఉగ్రవాదులు కూడా ఆ రోజు చనిపోయిన విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. చాలా అద్భుతంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ఆ రోజు విజయవంతం చేయడం జరిగింది. ఎక్కడో పాకిస్తాన్లో అనేక ప్రాంతాలలో ఏ ఇల్లును హిట్ చేయాలి, ఏ స్థావరాన్ని నేలమట్టం చేయాలి నిర్ధారించుకొని భారతదేశంలోనే మన ఆర్మీ బేస్ నుంచే, మన ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచే టార్గెట్ చేసి హిట్ చేయడం అనేటువంటిది ఇది ఇంతవరకు ప్రపంచంలో ఆ రకంగా ఎక్కడ జరగలేదు. పక్క ఇంటికి నష్టపోకుండా, సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆపరేషన్ సింధూరు ఉగ్రవాదుల వేట విజయవంతం చేయడం జరిగింది. గతంలో కూడా మనకు తెలుసు, మన దేశంలో అనేక సార్లు ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. 1 కాదు 2 కాదు, దశాబ్దాలుగా మనం ఉగ్రవాద కారణంగా మన దేశం బలవుతూ వస్తూ ఉంది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద కార్యక్రమాల కారణంగా కానీ, ఇతర యుద్ధాల కారణంగా కానీ జమ్మూ కాశ్మీర్లోనే 46,000 మంది భారతీయులను బలివ్వాల్సి వచ్చింది. మన హైదరాబాద్ నగరంతో సహా అనేక రాష్ట్రాలలో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు ఏ రకంగా దేశ సమగ్రతను, సమైక్యతను, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నము, అమాయకుల ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నము పాకిస్తాన్ చేసిందో మనం అందరం కూడా నగ్న సత్యంగా మనమే స్వయంగా సాక్షులం. మన హైదరాబాద్ నగరంలో సెక్రటరియట్ ఎదురుగా లుంబిని పార్కులో ఏ రకంగా బాంబు పేలులు చేశారో, అదే రోజు కోటిలోని చాట్ బండార్లో ఏ రకంగా బాంబు పేలులు చేశారో మనకందరికీ తెలుసు. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఏ రకంగా అమాయకులను హత్య చేశారో మనకందరం చూశాం. మనం స్వయంగా సంఘటన జరిగిన 10 నిమిషాల్లో నేను కూడా ఆ రోజు ఆ సంఘటన దగ్గరికి వెళ్ళాను. వితిన్ 10 minutes ఏసీపీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ మెహందీపట్నంలో AK-47తో ఏ రకంగా చంపారో మనం చూశాం. మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ నందరాజ్ గౌడ్ను అంబర్పేటలో ఏ రకంగా
పాకిస్తాన్ ఏసే ఉగ్రవాదులు హైదరాబాద్లో చంపారో మనం చూసాం. ఒకటి కాదు, రెండు కాదు, వేల మంది మన దేశంలో అనేక వందల సంఘటనలలో చనిపోయారు. అది పార్లమెంట్ మీద దాడి కావచ్చు, పాకిస్తాన్ తాజ్ హోటల్ మీద దాడి కావచ్చు, ముంబైలో 7 నడుస్తున్నటువంటి లోకల్ ట్రైన్లను ఒకే టైంలో పేల్చివేయడం కావచ్చు, విమానాలను హైజాక్ చేయడం కావచ్చు, దేవాలయాలను ధ్వంసం చేయడం కావచ్చు, అనేక మంది మన దేశ భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకోవడం కావచ్చు, అనేక సంఘటనలు చూశాం.